నమస్కారం, నా పేరు తేజస్విని. బీసీఎన్ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. దేశ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ. భీమవరంలోని నర్సాపురం పార్లమెంట్ కార్యాలయంలో సతీమణితో కలిసి ప్రత్యేక పూజలు. వాడవాడలా ఘనంగా వినాయక చవితి వేడుకలు. మండపాలలో కొలువుదీరి పూజలందుకుంటున్న గణనాథుడు. భీమవరం మావుళ్లమ్మ దేవస్థానం వద్ద శ్రీ విఘ్నేశ్వర స్వామి గణపతి నవరాత్రుల ప్రారంభం. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు, ఎమ్మెల్యే అంజిబాబు. వినాయక చవితి సందర్భంగా భీమవరం పట్టణం రూరల్ మండలాల్లో పలు మండపాలను సందర్శించి స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే రామాంజనేయులు. దేశ ప్రజలకు, నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. భీమవరం నర్సయ్య గ్రహారంలోని నర్సాపురం పార్లమెంట్ కార్యాలయం వద్ద జరిగిన వినాయక చవితి వేడుకల్లో శ్రీనివాస వర్మ, వెంకటేశ్వరీదేవి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస వర్మ మాట్లాడుతూ ప్రజలంతా సుఖ సంతోషాలు, అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని స్వామివారిని వేడుకున్నట్టు తెలియజేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే ఎలాంటి కార్యక్రమాలకైనా ఎటువంటి విఘ్నాలు ఎదురవకుండా నిర్విఘ్నంగా కొనసాగాలని ఆకాంక్షించారు. ప్రకృతి వైపరీత్యాల వంటి విఘ్నాలను తొలగించాలని, స్వామి ఆశీస్సులు ప్రజలందరిపైన ఎల్లవేళలా ఉండాలని విఘ్నేశ్వరుని కోరుకున్నట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నర్సాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ పేరిచర్ల సుభాష్, జిల్లా ప్రధాన కార్యదర్శి కోమటి రవికుమార్, పట్టణ అధ్యక్షులు కాగిత సురేంద్ర, యువమోర్చా జిల్లా అధ్యక్షులు కలిదిండి వినోద్ వర్మ, చెరుకూరి కృష్ణరాజు, రిటైర్డ్ ఎంఈఓ సీతారామరాజుతో పాటు పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు. మమ अस्माकं फल सिद्ध्यर्थं मम इह जन्मनि जन्म अर व्रणादि सर्व व्याधि निवारणार्थं ओम भैरवाय नमः, ओम लंबोदराय नमः, ओम लंबोदराय नमः, ओम हस्वग्रीवाय नमः, ओम विकटाय नमः, ओम विघ्नराजाय नमः, ओम शांतिंचा तत्पनि लगी कल्पने प्लीज विनायक महादेवता ओम अपानाय स्वाहा, ओम ज्ञानाय स्वाहा, ओम पुराणाय शुद्ध आत्मनिया समर्पय भूखे भूसे को भेदनाय वंदे वै राष्ट्रस्य वंदे कंगनावंतो पृथ्वीनारायण महादेव शंभो शंकरा ओम सुमग्नाय धीमहि प्रचोदयाञ्च गणाधिपा श्री महागणाधिप ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఏదైతే ఈ రాష్ట్రంలో, దేశంలో పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టేటువంటి ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమానికి, అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ఎటువంటి విఘ్నము లేకుండా అవిఘ్నంగా ముందుకు వెళ్ళేలా వినాయకుడిని యొక్క ఆశీర్వచనాలు ఈరోజు కోరుతూ ఉన్నాం. ఏదైతే ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఇవాళ విజయవాడలో ఉన్నటువంటి పరిస్థితి, వాటి నుంచి ప్రజలందరికీ ఉపశమనం కలగాలి. అలాగే రాబోయేటువంటి రోజుల్లో ప్రజలకు వినాయకుడు ఆశీస్సులు ఉండాలని ఈ వినాయక చవితి సందర్భంగా స్వామివారిని కోరి ప్రార్థిస్తున్నాను.
భీమవరం ఇలవేల్పు శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం ఉపాలయమైన శ్రీ సిద్ధి వినాయక స్వామి ఆలయం వద్ద వినాయక చవితి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు స్వామివారి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని ఆకాంక్షించారు. సహాయ కమిషనర్, ఆలయ ఈవో బుద్దా మహాలక్ష్మి నగేష్ ఆలయ మర్యాదలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కొయ్యే సుందర్ రాజు పాల్గొన్నారు. జై శ్రీ మావుళ్ళమ్మ, జై జై శ్రీ మావుళ్ళమ్మ. ప్రముఖ ఇలవేల్పు ఆరాధ్యం భీమవరం పట్టణంలోని అంతర్దైవంగా ఉండే శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలోని గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రతి ఏటా వైభవంగా జరపడం ఆనవాయితీగా ఉంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా సాంప్రదాయబద్ధంగా మట్టి గణపతి విగ్రహాన్ని మనం నెలకొల్పడం జరిగింది. 5 అడుగుల విగ్రహాన్ని నెలకొల్పడం జరిగింది. శాస్త్రోక్తంగా దీనికి సంబంధించి ఉదయం పూజ పుణ్యవాచన కార్యక్రమాలను నిర్వహించి ఈ 10 రోజులు కూడా నవరాత్రులు 9 రోజులు కూడా ప్రదర్శిత సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులను తరలించి తిలకిస్తారని కోరుతున్నాం. అలాగే వినాయక స్వామి ఆశీస్సులతో పెద్దలు పిల్లలు ఎటువంటి విఘ్నాలు లేకుండా వాళ్ళ చదువులు కానీ వాళ్ళ వ్యాపారాలు కానీ ఉన్నతి కలిగి వృద్ధిలోకి రావాలని కోరుకుంటూ సర్వలోకాలు బాగుండాలని సంకల్పం చేసి వినాయకుని ప్రతిష్ఠించడం జరిగింది. అలాగే గౌరవ శాసనసభ్యుల వారు ప్రోత్సాహంతో కూడా వివిధ కార్యక్రమాలు కూడా మనం నిర్వహించడం జరుగుతుంది. ప్రసాదోత్తరం చేయడం జరుగుతుంది. అందరూ లోకమంతా బాగుండాలని కోరుకుంటూ జై మావుళ్ళమ్మ, జై జై శ్రీ మావుళ్ళమ్మ. విఘ్నేశ్వరుడి కరుణా కటాక్షాలతో ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో గడపాలని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. వినాయక చవితి సందర్భంగా పట్టణంలో పలుచోట్ల ఏర్పాటు చేసిన మండపాల్లో ఎమ్మెల్యే అంజిబాబు పాల్గొని పూజలు చేశారు. భీమవరం మండలం గొలవానితిప్ప గ్రామంలోని వరసిద్ధి వినాయక స్వామివారి చవితి మహోత్సవంలో కొనిశెట్టి రామలింగేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చవితి పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే అంజిబాబు పాల్గొన్నారు. పిల్లా సాయిబాబు, జి త్రిమూర్తులు, కొనిశెట్టి శ్రీనివాస్, మిరియాల వాసు తదితరులు ఈ కార్యక్రమాలలో పాల్గొన్నారు. రాయలంలోని శ్రీ విజయ సాయిబాబా వారి ఆలయంలో పత్తి హరివర్ధన్ దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక చవితి వేడుకల్లో ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దరవత్తుల శ్రీనివాస్, వీరమల్లు శ్రీనివాస్, ఎర్రంశెట్టి శివకృష్ణ, మెర్ల ప్రవీణ్, కొమ్మోజు హేమంత్, కోనా శ్రీనివాస్ మహిళలు పాల్గొన్నారు. రాయలం శ్రీ బాల గణేష్ స్వామివారి 2వ వార్షిక మహోత్సవంలో ఎమ్మెల్యే అంజిబాబు పాల్గొన్నారు. యూత్ సభ్యులు కర్రి సందీప్, ఎన్ హరికృష్ణ, డి వరప్రసాద్, కె మణి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా రెడ్డి కాలనీ శంకరపద్దయ్య గారి వీధిలో భోగేశ్వరరావు ఆధ్వర్యంలోను, రెస్ట్ హౌస్ రోడ్డు చిన్నివారి వీధిలో పరమేశ్వరరావు ఆధ్వర్యంలోను, మెంటేవారి తోటలో సురేష్ ఆధ్వర్యంలో డీమార్ట్స్, టాక్సీ ఓనర్స్, టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర జరిగిన చవితి వేడుకల్లో ఎమ్మెల్యే అంజిబాబు పాల్గొని మాట్లాడారు. గణనాథుడికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించడం ద్వారా సుఖ సంతోషాలు, పాడి పంటలతో రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు వెళుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు.
వినాయక చవితి సందర్భంగా భీమవరం నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో అన్ని వార్డుల్లో కూడా వినాయక చవితి ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుపుతున్నారు. ఈరోజు గొలవంతెప్ప గ్రామంలో వినాయక చవితి లింగబాబు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఆ వినాయకుని ఆశీస్సులు అందరి మీద ఉండాలని, మన విఘ్నాలన్నీ గణేశ్వరుడు కోరిక మేరకు మన అన్నీ కూడా మంచి కార్యక్రమాలు చేయాలని, మనమందరూ సంతోషంగా ఉండాలని, అందరూ ఆయురాయురికి ఐశ్వర్యతో ఉండాలని ఆ విఘ్నేశ్వరుని ఆశిస్తున్నాం. మా గొలవంతెప్ప గ్రామంలో వినాయక చవితి మహోత్సవం సందర్భంగా మా సోదరుడు మన కోనశెట్టి రామలింగేశ్వరరావు దంపతులు ఈ పీటల మీద కూర్చోవడం జరిగింది. ఈ సందర్భంలో మన ప్రీతమ నాయకులు శ్రీ పులపర్తి రామాంజనేయులు గారు ఈ యొక్క కార్యక్రమానికి రావడం మా గ్రామం తరపున చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు పాల్గొని ఈరోజు మా ఊరు ప్రత్యేకించి రావడం మా గ్రామం తరపున శ్రీ ఎమ్మెల్యే గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియ. వినాయక చవితి సందర్భంగా భీమవరం నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో పట్టణంలో వినాయక చవితి పూజలు ఎంతో వైభవంగా జరుపుతున్నారు. అలాగే ఈరోజు రాయలం గ్రామంలో సాయిబాబా గుడి వద్ద హరి దంపతులచే వినాయకుని పూజలు చేశారు. వీరందరికీ ఆ వినాయకుని ఆశీస్సులు ఉండాలని, విఘ్నాలు తొలగిపోయి అందరూ సక్సెస్ఫుల్గా ముందుకు సాగాలని, అందరూ కోరుకున్న కోరికలన్నీ తీరాలని చెప్పి ఆ స్వామి వినాయకుని కోరుకుంటున్నాం. వినాయక స్వామి వారిని నిలబెట్టి స్వామివారికి తొలి పూజ చేశారు. ఈరోజు మన రాయలం గ్రామంలో ఈ కార్యక్రమానికి మన ఎమ్మెల్యే గారు, మన ప్రీతమ నాయకులు పులపర్తి రామాంజనేయులు గారు, అంజబాబు గారు ఇచ్చేశారు. వారి సందేశాన్ని రాయలం ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. వినాయక చవితి సందర్భంగా భీమవరం హౌసింగ్ బోర్డ్ కాలనీ శ్రీ వెంకట సాయిబాబా మందిరం నిర్మాణకర్త చైర్మన్ మల్లినేడి తిరుమలరావు బాబీ ఆధ్వర్యంలో పంచారామ క్షేత్రమైన గునుపూడి శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామివారి దేవస్థానం ప్రాంగణంలో పూలతో విశిష్ట అలంకరణ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా పూలను తీసుకువచ్చి ఆలయ ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా అలంకరిస్తారని ఆలయ ప్రధానార్చకులు కందుకూరి సోమేశ్వర శర్మ, చెరుకూరి రామకృష్ణులు తెలియజేశారు. ప్రతి సంవత్సరం వినాయక చవితికి ఆలయ ప్రాంగణాన్ని పూలతో అలంకరించడం, స్వామివారిని కొలవడం వల్లే తాను వ్యాపారంలో అభివృద్ధి సాధిస్తున్నానని బాబీ చెప్పారు. విఘ్నరాజాయ నమః, సురాగ్రజాయ నమః, కండకేపత్రం పూజయామి, యోగవక్త్రాయ నమః, శమీపత్రం పూజయామి. ఓం శీఘ్రకారిణే నమః, ఓం శాశ్వతాయ నమః, ఓం బ్రహ్మదోత్కటాయ నమః, ఓం కుమారగర్భే నమః, ఓం అక్షోత్కుంజరాజురవంజనాయ నమః, హేరంభాయ నమః, స్కందపూర్వజాయ సుందరాభ భోజ్యోరీర సోమృ శ్రీ అన్నపూర్ణ పార్వతీ సమేత ఉమా సోమేశ్వర జనార్దన స్వామివార్ల దేవస్థానం పంచారామ క్షేత్రం సోమారామం చంద్రప్రతిష్ఠ. ఇక్కడ ఈ సిద్ధి వినాయకుడికి గత 29 సంవత్సరాలుగా మల్లినేడి సత్యనారాయణమూర్తి గారి కుమారులు మల్లినేడి తిరుమలరావు బాబీ గారు, అలాగే వారి సోదరుడు సుధాకర్ గారు, వారి కుటుంబ సభ్యులు అందరూ కలిపి స్వామివారికి ఈ విశేషార్చనలతో పాటు స్వామికి పుష్పాలంకరణ దేదీప్యమానంగా స్వామివారి దేవాలయాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ స్వామివారి అనుగ్రహం వల్ల ఈ కుటుంబ సభ్యులందరికీ కూడా
దినదిన అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాం. శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామి ఆలయ అర్చక స్వాములు ఈ సోమేశ్వర జనార్దన స్వామి ఆలయంలో చవితి పండగ చాలా విశేషంగా కార్యక్రమం చేస్తాము. అలాగే చవితి, కార్తీక మాసము, మహాశివరాత్రి చాలా విశేషంగా చేస్తారు. మన మల్లేటి సత్యనారాయణ గారు కీర్తిశేషులు మల్లేటి సత్యనారాయణ గారు కుమారులు మల్లేటి తిరుమల బాబీ గారు ఈ ఆలయంలో సుమారు 29 సంవత్సరాల నుంచి ఈ సిద్ధి వినాయకుడికి ప్రత్యేకమైన అలంకారములు, స్వామివారికి వెండి కవచము, అలాగే స్వామివారికి బంగారు రుద్రాక్షమాల, అలాగే ఈశ్వర సోమేశ్వర స్వామి బంగారు పాదుకులు అనేక వెండి కంచము కార్యక్రమాలు అన్నీ స్వామికి సమర్పించారు. అలాగే ఈ వినాయకుడికి సర్వాంగ కవచము, అలాగే పాలవెల్లి కార్యక్రమం వెండివి కూడా స్వామివారికి చేయించారు. ఇది 29వ సంవత్సరము. ఈ ప్రతి సంవత్సరం కూడా స్వామివారికి విశేషమైన అలంకారము, స్వామివారికి వినాయకుడి పూజ, అలాగే కార్తీక మాసంలో స్వామివారికి అభిషేకం, పూజా కార్యక్రమాలు, బ్రాహ్మణులకి వస్త్రదానాలు, బియ్యం బస్తాలు, అలాగే మహాశివరాత్రి నాడు ఈ ప్రత్యేకం సుమారు అలంకారములు, స్వామివారికి 5 రోజులు జరిగే ఉత్సవాల్లో స్వామివారికి వస్త్రములు, అలాగే పుష్పోత్సవం, పట్టుదాపుదాలు, పట్టుదాపుద వస్త్రాలు, అలాగే ప్రత్యేకమైన కార్యక్రమాలు చేస్తారు. స్వామివారు ఎల్లవేళ ఆ సోమేశ్వర స్వామివారు, జనార్దన స్వామి వారు, సద్గురు సాయినాథ్ మహారాజు, సిద్ధి వినాయకుడు అష్టైశ్వర్యాలు ఇచ్చి ఎల్లవేళ అష్టైశ్వర్యాలు ఇచ్చి కోరిక భగవంతుడు ఐశ్వర్యం ఇచ్చి కోరి ప్రార్థించిన అర్చక స్వాములు అందరం కూడా. అందరికీ నమస్కారం అండి. భీమవరంలో గునుపూడిలో వేంచేసి ఉన్న సోమేశ్వర జనార్దన స్వామి వారి పంచారామ క్షేత్రంలో వినాయక చవితి సందర్భంగా గత 29 సంవత్సరాల నుంచి వినాయక చవితి నేనే చేస్తున్నాను. ఈ వినాయక చవితి పంచారామ క్షేత్రంలో చేయడం మొదలుపెట్టిన తర్వాత మా వ్యాపారాలన్నీ బాగున్నాయని మా కోరిక, మా విశ్వాసం. భగవంతుడి దయ వల్ల, వినాయకుడి దయ వల్ల ఈ వినాయక చవితి అంగరంగ వైభవంగా జరుగుతుంది గునుపూడిలోని. అందరూ కూడా సుఖంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ, అలాగే సోమేశ్వర స్వామి జనార్దన స్వామి ఆశీస్సులు వెళ్ళ మా కుటుంబానికి అలాగే ప్రజలందరికీ ఉండాలని, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. శ్రీ ఉమా సోమేశ్వర గునుపూడి భీమవరం బ్రాహ్మణ సమాఖ్య ఆధ్వర్యంలో పంచారామ క్షేత్రం సోమారామం ఎదురుగా వేంచేసి ఉన్న శ్రీ విద్యా గణపతి స్వామివారి 21వ వార్షిక నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా విద్యా గణపతి స్వామివారికి శనివారం ఉదయం 3 గంటలకు బ్రహ్మశ్రీ ఘంటసాల సోమేశ్వర శర్మచే పంచామృత సహిత పండ్ల రసములతో అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం బ్రహ్మశ్రీ శనివారపు మణికంఠ కుమార్ శర్మ, గీతాలహరి దంపతులచే కలశ స్థాపన, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సంఘం అధ్యక్షులు వేలూరి సత్య హనుమ కిరణ్ శర్మ మాట్లాడుతూ ఈ నెల 16వ తేదీ వరకు స్వామివారి నవరాత్రి ఉత్సవాలు దాతలు భక్తుల సహాయంతో ఘనంగా నిర్వహిస్తున్నామని తెలియజేశారు. శనివారపు విజయ్ కుమార్, సూర్యకుమారి దంపతులు ఈ సంవత్సరం విగ్రహదాతలుగా ఉన్నారని సమాఖ్య కార్యదర్శి మారెళ్ల అఖిలేష్ శర్మ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సమాఖ్య సభ్యులు, ఆడపడుచుల సంఘం సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. అలాగే ఇక్కడ కూడా మయాదేవ సమానం వేయొచ్చండి.
మన ప్రకృతిని కాపాడుకోవాలంటే మట్టి వినాయక విగ్రహాలనే వాడాలని డీఎస్పీ జయసూర్య అన్నారు. భీమవరం మండలం గొలవనితిప్ప గ్రామంలో జనసేన యువజన సేవా సమితి అధ్యక్షులు పోకల కిషోర్ ఆధ్వర్యంలో 1000 మట్టి వినాయక ప్రతిమలను డీఎస్పీ జయసూర్య పంపిణీ చేశారు. వాడవాడలా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. కిషోర్ మాట్లాడుతూ ప్రతి ఏడాది ఉచితంగా 1000 మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రోటోకాల్ చైర్మన్ మల్లినేడి తిరుమలరావు, ఎంపీటీసీ తాతాపూడి రాంబాబు, భీమవరం 2 టౌన్ సీఐ కాళీ చరణ్, రూరల్ ఎస్ఐ వీర్రాజు, జి త్రిమూర్తులు, గరికపాటి చిట్టి, జి వెంకటేష్, చల్లారాము, ఎడ్లపల్లి రాంబాబు, బర్రె దాసరథి, కొట్టి వెంకటేశులు, అల్లు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ అద్భుతమైన కార్యక్రమం నిర్వహించిన గొల్లవనితిప్ప ప్రజలకి, అలాగే కిషోర్ గారికి ముందు నా కృతజ్ఞతలు, నమస్కారాలు. అలాగే పర్యావరణ హితం కోరి మట్టి వినాయకుల్ని అందరి చేత రేపొద్దున పూజించేలాగా చేసి, అలాగే ఎటువంటి కాలుష్యం లేకుండా ఈ యొక్క వినాయక చవితి జరుపుకునేలాగా చేసినందుకు ఈ యొక్క గ్రామ ప్రజలకు, అలాగే కిషోర్ గారికి అందరికీ సందర్భంలో ఈ యొక్క మంచి కార్యక్రమం చేపట్టారు గ్రామ వాసులు. అలాగే రేపు వచ్చే పండగకి ఈ వినాయక చవితి పందులందరూ అన్నీ కూడా మా యొక్క ఎస్ఐస్ కానీ ఎంఆర్ఓలు కానీ మీటింగ్ మీకు పెట్టారు. దాని ప్రకారం అడుగుకోవాల్సిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా ఈ గ్రామ పంచాయతీలో ఎక్కడైతే ఏర్పాటు చేస్తారో అక్కడ లైటింగ్ కానీ, రాత్రిపూట ఒక మంచి పడుకోవడం కానీ, పెద్ద పందిరైతే ఒక సీసీ కెమెరా పెట్టే విధంగా అన్నీ చూసుకోవాలి. ఎటువంటి ఇబ్బంది గ్రామస్తులకు కానీ, చుట్టుపక్కల మిగతా మతస్థులకు కానీ, ట్రాఫిక్ కానీ ఇబ్బంది లేకుండా మీరు వినాయక చవితి జరుపుకోవాలని ఆల్రెడీ మీటింగ్ పెట్టి ఉన్నాం. అలాగే నిమజ్జనం చేసేటప్పుడు ఎక్కడైతే నిమజ్జనం చేయాలో ఆ ప్రదేశంలో మాత్రమే మీరు ఈ వినాయక చవితి ఊరేగి నిమజ్జనం సాధ్యమైనంత వరకు పడే లోపల, అంటే 7 గంటల లోపలనే చేసుకోవాలని కోరుతున్నాం. ఎందుకంటే ఈ అనమదురు ట్రైన్ కానీ, దాని యొక్క కాలువలు కానీ అన్నీ కూడా పీక్ లెవెల్లో ఉన్నాయి, అంటే ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి అన్ని కాలువలు కూడా. కాబట్టి రెవెన్యూ వారు కానీ, పోలీసు వారు కానీ ఎక్కడైతే మీకు చెప్తారో అక్కడ మాత్రమే మీరు నిమజ్జనం చేసుకునేలాగా చూడాలి. వినాయక చవితి పర్వదినం సందర్భంగా వాడవాడలా మండపాలు ఏర్పాటు చేసి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విఘ్నాలు తొలగాలని గణనాథుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నారు. భీమవరం పట్టణంలో పలుచోట్ల ఆకర్షణీయమైన రూపాలలో విగ్రహాలను ఏర్పాటు చేశారు. రెస్ట్ హౌస్ రోడ్డు, ఎస్పీ స్ట్రీట్, నాచువారి సెంటర్తో పాటు పలు ప్రాంతాలలో చవితి వేడుకలు ఘనంగా ప్రారంభించారు. 2 టౌన్ బలుసుమూడిలోని కుమ్మర్ల వీధి రామాలయం వద్ద శ్రీ సీతారామాంజనేయ యూత్ ఆధ్వర్యంలో శ్రీ వరసిద్ధి వినాయక 12వ వార్షికోత్సవం సందర్భంగా బాల గణపతి విగ్రహం విశేషంగా ఆకట్టుకుంది. 32వ వార్డు పుంత వీధిలో పీవీబీ యూత్ ఆధ్వర్యంలో శ్రీ వరసిద్ధి వినాయక 10వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భక్తులు తమ నివాసాల్లో పూజా మందిరాలను పాలవెల్లులతోనూ పుష్పాలతోనూ ప్రత్యేకంగా అలంకరించి ఏకదంతుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. లంబోదరుడికి ప్రీతికరమైన ఉండ్రాళ్లు, కుడుములు, పాయసం, పులిహోర, చలిమిడి, వడపప్పు, పానకం, బూరెలు, గారెలు వంటి ప్రసాదాలను సమర్పించారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నమస్కారం చేయడం అలాగా అలా పెట్టండి. శ్రీ మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళ మంత్ర పుష్ప అక్షర పూజా తీసుకుంటారా?
ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत ताराबलं चन्द्रबलं तदेव विद्याबलम् अभ्यं जगतो वरदग्रावः श्रियामा परिपालय देवराजाय विद्महे स्वप्रकाशाय धीमहि महागणाधिपतये नमः लक्ष्मीपते तेङ्घ्रीगुं स्मरामि पुण्डरीकाक्षाय नमः जलति स्थानो मन्त्रे शमोर्जन्दुहान धेनुर्वाकस्मानुपसुष्ठुतयतो तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव स्वाहा ॐ नारायणाय स्वाहा ॐ माधवाय स्वाहा ॐ ప్రధానికానికి మా తారక రామ కన్స్ట్రక్షన్ తరపున వినాయక చవితి శుభాకాంక్షలు చెప్తూ వీరందరూ కూడా ఆయుష్ ఆరోగ్య సిరి సంపదలు ఉంటారని ఆ భగవాన్ని ప్రార్థిస్తాను. భీమవరం రూరల్ మండలం నరసింహపురం గ్రామంలోని కాపులపేటలో వేయించేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద ఆలయ యూత్ ఆధ్వర్యంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి 23వ వార్షిక మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా విగ్రహదాతలు వీరపిండి శ్రీనివాసరావు కృష్ణవేణి దంపతుల కుమారులు వీరపిండి వెంకట రాజేష్ స్వాతి దంపతులు వంశీకృష్ణ సువర్ణ దంపతులు పీటలపై కూర్చుని గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ రకాల పత్రులతో స్వామివారికి పూజలు నిర్వహించి లంబోదరుడికి ప్రీతికరమైన కుడుములు ఉండ్రాళ్లు పాయసం పులిహోర చలిమిడి వడపప్పు పానకం ప్రసాదాన్ని సమర్పించారు. సోమవారం ఉదయం అఖండ అన్న సమారాధన అదే రోజు మధ్యాహ్నం స్వామివారి నిమజ్జన కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తామని కమిటీ సభ్యులు తెలియజేశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.